హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సైఫ్ అలీ ఖాన్ పైన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగ దాడి చేయటం విషయం మనకు తెలిసిందే. దాడి చేయటంతో పాటు చాలా సమయం ఆ ఇంట్లోనే గడిపాడు. అసలు ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళారు, ఎవరన్నా ప్రోత్సహించారా, తనంతట తానే వచ్చారా, రావడానికి మార్గం ఎలా తెలిసింది, ఇవన్నీ విషయాలు చాలా సస్పెన్స్ గానే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినటువంటి నిందితుడిని పోలీసులు పట్టుకొని రావడం జరిగింది. దానికోసం ఒక 10 సెర్చింగ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. చివరికి ఎట్టకేలకు ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసి పారిపోయిన వ్యక్తి దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పట్టుకొని రావడం జరిగింది ముంబై పోలీసులు. ఈ ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో తన పైన విచారణ జరుగుతూ ఉంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ తో తన్ని మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇటువంటి దారుణానికి తెగబడిన తర్వాత తను ఎంత ధైర్యంగా స్టెప్స్ దిక్కుంటా వెళ్ళాడు, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనేది ఆలోచించినట్లయితే మనం, ఇతను ఇది మొదటిసారి కాదు. ఇటువంటి దొంగతనాలు చాలా చేసి ఉంటాడనేది మాత్రం తెలుస్తూ ఉంది. 48 అవర్స్‌లోనే దొంగను పట్టుకొని రావడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి క్షేమంగా ఉన్నారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పినప్పటికీ, కత్తిపోటుతో జరిగిన గాయాలు చాలా డీప్‌గా ఉండటం వల్ల చాలా రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సిందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇటుపక్క మీడియా కూడా అత్యుత్సాహంతో వివిధ రకాలైనటు ప్రోపగాండాలను బయటికి చెప్తుందనేసి కరీనా కపూర్ ఖాన్ కూడా తను చెప్పడం జరిగింది. ఎవరు ఎటువంటి బ్యాడ్ ప్రోపగాండా చేయకండి. ఏదన్నా ఉంటే మేమే వచ్చి మీడియాకి అన్ని విషయాలు చెప్తామనేసి. ఇప్పుడు ఆ దొంగని తీసుకెళ్ళే విజువల్స్ ఒకసారి చూడండి. ఆడు అప్పుడు ఏ బ్యాగ్‌తో అయితే వచ్చాడో అదే బ్యాగ్‌తో వాడిని పట్టుకోవడం జరిగింది. సో, ఈ బాంద్రా పోలీస్ స్టేషన్‌లోనే వాట్ ఈస్ వాట్, ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? నీకు ఆళ్ళ ఇంట్లోకి ఎలా ఎళ్ళావు? అని పూర్తి వివరాలు పోలీసులు లాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ లోపు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఒక బులెటిన్ రూపంలో మీడియాకి, అదే విధంగా ఫ్యాన్స్‌కి తెలియజేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా కూడా సైఫ్ అలీ ఖాన్‌కి జరిగింది మాత్రం చాలా దారుణమైనటువంటి అటాక్. దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి సెలబ్రిటీ జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద వెళ్ళేప్పుడు చైన్ స్నాచింగ్స్ జరుగుతా ఉంటాయి. పొగడింగ్ జరుగుతా ఉంటది. అన్నీ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా కొద్దిగా ఎక్కువ కలిగి ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.